హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సెకండ్ సాటర్డే కదండి, మలబార్ షాపింగ్ మాల్ కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా బాబుకి నెక్స్ట్ మంత్ అన్నప్రసన్న చేస్తామండి. సో అబ్బాయి కోసం బౌల్, గ్లాస్ అండ్ స్పూన్ సిల్వర్ కొనడానికి వెళ్తున్నాము. అలాగే మాకు కొన్ని పట్టీలు అయితే మార్చుకోవడానికి వెళ్తున్నామండి. అదే విధంగా కొన్ని మెట్టెలు కూడా తీసుకోవడానికి వెళ్తున్నాను, నాకు మా మమ్మీకి. మా ఇంటి పక్కన వేరే ఆంటీ వాళ్ళు చైన్ అది కొందామని అంటే అందరం కలిసి అయితే వెళ్తున్నామండి. అక్కడ వీడియోలో కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. అదే విధంగా మేము ఏం తీసుకున్నాం అనేది లాస్ట్ లో యాడ్ చేస్తానండి. సో మేము వచ్చేసి ఫస్ట్ సిఎంఆర్ సెంట్రల్ కి వెళ్ళామండి. యాక్చువల్ గా మా డాడీ వాళ్ళు మా కార్ వీల్స్ అయితే చేంజ్ చేస్తున్నారు. మేము అలా కొంచెం టైం దొరికింది కదా అని సెంటర్లోకి వెళ్ళాము. ఇక్కడ క్రిస్మస్ ట్రీ అరేంజ్ చేస్తే దాన్ని చూసి ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నామండి. సో అదే చూపిస్తున్నాను మీకు. క్రిస్మస్ సీజన్ కాబట్టి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు అందరూ. సో అదే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఖాళీగా ఉన్నామని ట్రెండ్స్ లోకి వెళ్ళామండి. అక్కడ మధ్యలో రిలయన్స్ స్టోర్ అని ఇక్కడ గోల్డ్ ఇలా ఉంది. నేను అది కొంచెం క్యాప్చర్ చేశాను. యాక్చువల్ గా వీడియోస్ అలౌ చేయనని చెప్పారు. సో వాళ్ళకి తెలియకుండా కొంచెం అయితే క్యాప్చర్ చేశాను. అందులో 18 క్యారెట్స్ గోల్డ్, 22 క్యారెట్స్ ఉన్నాయండి. అన్ని హాల్ మార్క్ లో ఇస్తున్నారు, కానీ చాలా అది వేసారు, చాలా ఎక్కువ చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి స్టోర్ లోకి వెళ్ళామండి. ఇలా మా హస్బెండ్ ఆఫర్స్ అవి చూస్తున్నారు. ఆఫర్స్ అంతగా నాకేం నచ్చలేదండి. 250 అంటే 1500 ఇలాగా చేస్తే 250 ఇలా అని చెప్పారు. సో అంతగా అయితే నచ్చలేదు. సో డ్రెస్సెస్ మీద ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని కొంచెం చూస్తున్నాను. సో మనం ఎప్పుడైనా డ్రెస్సెస్ ఇలాగా డైరెక్ట్ ట్రెండ్స్ లో కాకుండా మనం ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే మనకి ఇంకా తక్కువగా వస్తాయి కదా. సో ఏమైనా నచ్చితే మనం ఆ బార్ కోడ్ చూసుకొని ఎజియోలో షాప్ చేస్తే మనకు కొంచెం కలిసి వస్తుందని నేనైతే ఫస్ట్ ఇవన్నీ చెక్ చేస్తున్నానండి. నాకు వచ్చేసి అంతగా అయితే ఏమీ నచ్చలేదు. ప్రతి కలెక్షన్ అయితే ఫస్ట్ అప్పట్లో ఉన్నట్టే ఉన్నాయి, కొత్తగా అయితే ఏమీ రాలేదనిపించింది. సో ఇంటి దగ్గర వేసుకోవడానికి అన్నట్టు కొన్ని టాప్స్ అవి చూద్దాం అనుకున్నాను, షర్ట్ మోడల్లో ఉన్నవి. కానీ అవి కూడా నాకు పెద్దగా నచ్చలేదు. అది కాకుండా అంత మంచిగా ఆఫర్స్ అయితే ఏమి అనిపించలేదండి. వీళ్ళు ఆఫర్స్ అని చెప్తారు కానీ మన కస్టమర్స్కి ఎక్కువ లాస్. ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా కొనేసుకుంటాము ఆఫర్ కోసం అన్నట్టు, కానీ అవే ఆన్లైన్లో కొనుక్కుంటే మనకు కొంచెం తక్కువగా వస్తాయండి. సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మేము క్రిస్మస్ స్టార్ కొనడానికి అన్నట్టు వెళ్ళామండి డార్లింగ్స్ ప్యారడైజ్కి. ఇది ఆసిల్మట్ట దగ్గర ఉంటుంది. స్టార్స్ ఇంకా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, కానీ స్టార్స్ అనేవి అంత ఎక్కువ కలెక్షన్ అయితే లేదండి, అంత ఎక్కువ బాగాలేవు కూడా. వాళ్ళ రెస్పాన్స్ కూడా అంత బాగాలేదండి. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, అవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అవి కొందాం అనుకున్నాం కానీ చాలా పెద్దవి. దాని మీడియం సైజ్ మాకు కావాలని చూసాం కానీ లేవు. ఇక్కడ మనకి గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయండి, కానీ కాస్ట్ అయితే ఎక్కువగా చెప్తున్నారు వీళ్ళు. మనం అదే గిఫ్ట్ ఐటమ్ ఆన్లైన్లో కానీ వేరే స్టోర్లో కానీ కొనుక్కున్న కొంచెం తక్కువగా వస్తాయి అనిపించింది. సో అంత మంచి ఐటమ్స్ ఏం నాకు అంతగా నచ్చలేదు ఇక్కడైతే. సో మేము స్టార్స్ అయితే ఇక్కడ కొనలేదు. నెక్స్ట్ పూర్ణ మార్కెట్ దగ్గరికి వెళ్దామని కామ్గా ఉండిపోయాము. నెక్స్ట్ దాని పక్కనే ఫస్ట్ క్రై ఉందండి. మా బాబుకి డైపర్స్ అయిపోయాయని డైపర్స్ తీసుకోవడానికి అయితే ఫస్ట్ క్రైకి వెళ్తున్నాను. అలాగే వింటర్ సీజన్ వచ్చింది కదా, స్వెటర్స్ కూడా తీసుకుందామని ఫస్ట్ క్రైకి వెళ్తున్నానండి. కానీ డైపర్స్ అయితే మేము యూజ్ చేసేది బేబీ హగ్ ప్యాంటీ టైప్ కాదండి, టేప్ టైప్. సో అక్కడ కూడా అవి లేవు. ఉన్నాయి కానీ వేరే సైజు ఉంది, మీడియం సైజు 7 to 12 kgs ఉంటుంది, అవి లేవు. సో ఇక్కడ జాన్సన్ బేబీ వెట్ వైప్స్ 1+1 ఆఫర్ పెట్టారండి. సో నేనైతే అది తీసుకున్నాను. అది ఎక్కువగా యూజ్ చేయం కానీ బాగానే ఉంటుంది. సో ఇక్కడ స్ట్రాలర్స్ అన్ని చూస్తున్నామండి. నెక్స్ట్ నేను అడిగినట్టు స్వెటర్స్ కూడా ఇక్కడ అయితే లేవు. మేము టాప్ టు బాటమ్ ఒకే స్వెటర్లా ఉండి క్యాప్ ఉండేలా ఉండాలన్నాము, కానీ అక్కడ అవేమీ లేవండి. నాకు తెలిసి వైజాగ్ ఫస్ట్ క్రై అయితే నాకు అస్సలు నచ్చలేదు. దీని బదులు మా శ్రీకాకుళందే బాగుంది అనిపించింది.
స్వెటర్స్ ఉన్నాయి కానీ మనకు కావాల్సిన మోడల్ లేవండి. సో ఆన్లైన్లోనైనా చూడాలి, లేకపోతే రేపైతే మేము షాపింగ్కి వెళ్తాము, అక్కడైనా చూసుకోవాలి సౌత్ ఇండియాలో. నెక్స్ట్ ఇలా మలబార్కి అయితే వచ్చామండి. నా పక్కన ఉంది కదా అమ్మాయికే చైన్ ఇయర్ రింగ్స్ కొనాలని ఫస్ట్ అయితే చైన్ చూస్తున్నామండి. సో చైన్స్ అవన్నీ చైన్ మేళలో ఉంటే చాలా బాగుంటాయి. ఆ టైంలోనే మనకి ఎక్కువ డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు అంత ఎక్కువగా లేవనిపించింది. లైట్ వెయిట్లో కూడా మనకు అక్కడైతే చైన్స్ అంత ఎక్కువ లేవండి. తులంలో తీసుకోవాలనుకుంది తను. సో దానికి లాకెట్స్ కూడా తీసుకోవాలని చూస్తున్నాము. సో అన్ని థర్డ్ మోడల్లో ఉన్నాయని తనకు నచ్చలేదండి, తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సో లాస్ట్కి అయితే ఒక చైన్ అయితే నచ్చింది, మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ మా అబ్బాయి దగ్గర ఉన్నలాంటి చైన్స్ అండి, స్ట్రాంగ్గా ఉంటాయని అంటే అతను అంటున్నారు గోల్డ్ ఎప్పుడు సున్నితంగానే చూడాలండి, ఏదైనా స్ట్రాంగ్ అనుకోకూడదు, ఐరన్ లా కాదు కదా గోల్డ్, ఏదైనా సున్నితంగానే వాడాలి అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఇవన్నీ జస్ట్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాను చూడండి, అంత క్లియర్గా లేకపోవచ్చు. లాకెట్స్ కూడా చూస్తున్నాను అన్నాను కదా, సో దానికోసమే చూపిస్తున్నాను. అంతకుముందు 2-3 సార్లు విజిట్ చేసిన దానికన్నా ఈసారి లాకెట్స్ కలెక్షన్ అయితే ఎక్కువే ఉందండి, పెద్దవి కూడా ఉన్నాయి. కానీ మేము ఆ చైన్కి సరిపోయింది అన్నట్టు తీసుకుంటున్నాము. నేను చూసిన పర్ల్ లాకెట్ అయితే నాకు బాగా నచ్చింది కానీ తనకు అంతగా నచ్చలేదు. సో మేము తీసుకున్న చైన్కి ఏది సూట్ అవుతుందో చూసి తీసుకోవాలని లాకెట్స్ అయ్యి తీయమని చెప్తున్నామండి. లాకెట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కానీ చిన్న ఐటమ్స్కి మనకి విఏ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే చిన్నవి చేయడానికి కష్టం అవుతుంది కదా. ఇక్కడ పీ చూపిస్తున్నాం కదా, నాకు అదైతే చాలా బాగా నచ్చింది. అది 2 grams ఎంతో అనుకుంటాను. అందులో ఏ ఉంటే చూడమని చెప్పాము. 2.2 grams ఎంతోనండి. ఆ పీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఏ ఉంటే చూడమన్నాం, ఎందుకంటే మా అబ్బాయి పేరు అయాన్ష్ కదా, ఏ లేదు కానీ PR అని ఉందండి. నెక్స్ట్ మేము ఏ చేయమని అయితే చెప్పేసి వచ్చేసాము. అదైతే ఆ లాకెట్ గట్టిగానే ఉందండి, కానీ నాకు దానికి విఏ కూడా ఎక్కువగా పడింది, ఎందుకంటే అదంతా మంచి వర్క్ కదా, 3D షేప్లో వచ్చింది. సో నెక్స్ట్ కొన్ని లాకెట్స్ అయితే చూసి సెలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నాము. కొంచెం పెద్దదైతే నేను సెలెక్ట్ చేశాను, కానీ తనకి చిన్నది కావాలంట. సో మా హస్బెండ్ చైన్ కూడా చూపిస్తున్నారు చూడండి దగ్గర నుంచి. ఆ చైన్కి ఇప్పుడు లాకెట్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మా హస్బెండ్ తీస్తున్నది నాకైతే బాగా నచ్చింది, కానీ అది 8 grams 7 grams అనుకుంటానండి, 1/2 తులం వరకు పడుతుంది, కానీ చాలా బాగుంది. ఇటువంటివి బీడ్స్లో అయితే చాలా బాగుంటాయండి. పెద్ద బీడ్స్ కొంచెం ఉంటే వాటిలో బాగుంటాయి. ఇది నార్మల్ చైన్కి అయితే అంత పెద్ద సూట్ అవ్వలేదు. చూసారా, నేను పెట్టి చూస్తున్నాను, అంత పెద్దగా అనిపించేసింది. ఇది కూడా తనకు కూడా నచ్చలేదు. నెక్స్ట్ ఇలా చిన్న సీజర్ స్టోన్స్తో పర్ల్స్తో చూస్తున్నామండి. ఇది కూడా అంతగా నచ్చలేదు తనకి, నాకైతే పర్ల్ది బాగా నచ్చింది. ఆ పర్ల్ కూడా రియల్ పర్లేనండి, జెమ్ స్టోన్. సో ఈ లాకెట్ సెలక్షన్లోనే మనకి చాలా టైం ఇదైపోయింది. తను దేవుడి బొమ్మలు అవేమీ వద్దనిసిందండి. సో తన డి లెటర్తో ఉన్నదే తీసుకుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాము. లైట్ వెయిట్లోనే ఇయర్ రింగ్స్ చూస్తున్నామండి, డైలీ వేర్కి అన్నట్టు. సో నాకు నచ్చినవి తనకు నచ్చట్లేదు, తనకు నచ్చినవి నాకు నచ్చట్లేదు, కానీ ఏదైనా తను పెట్టుకుంటుంది కాబట్టి తనకే చూపిస్తున్నాము. లైట్ వెయిట్లో మరీ అంత చిన్న స్టడ్స్ లాగా ఉన్నాయి, కానీ మరీ అంత అయితే ఎక్కువ కలెక్షన్ అయితే లేదండి మలబార్లో. కొంచెం చిన్నవైనా హెవీ వెయిట్ లాగా అనిపించాయి నాకైతే. అంటే మేము తీసినవి కొన్ని ఉన్నాయి, కానీ మేము అంతగా దానికి చూడలేదు. మాకు కావాల్సినవి అయితే లైట్ వెయిట్లో అయితే దొరకలేదు. ఎక్కడైనా లైట్ వెయిట్ ఉంటాయి, అందరూ ఒకేలా ఉండరు కదా. సో తను ఈ ఇయర్ రింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంది. లాస్ట్లో చూపిస్తాను చూడండి. చైన్ అండ్ చిన్న డీ లాకెట్ సెలెక్ట్ చేసుకుందండి. నెక్స్ట్ మా అబ్బాయి ఆడుతుంటే చిన్న వీడియో తీశాను. మా అబ్బాయి పేరు కొంతమంది అడిగారు కదా, తనకి అయాన్ష్ రాజ్ అండి. తనకి ఇప్పుడు 8th month వచ్చింది. సో మా అబ్బాయి కోసం కూడా
చాలా మంది అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. నెక్స్ట్ మంత్ మా అబ్బాయికి 9th మంత్ కదండి, అన్నప్రసన్న చేస్తాము. సో తన కోసం యాక్చువల్గా షాపింగ్కి అయితే వెళ్ళాము. చిన్న అబ్బాయి కదా, షాపింగ్ అనేవి చేయలేకపోతున్నాం ఎక్కువ, కానీ ఏదో అలా వెళ్ళిపోయాము. నెక్స్ట్ నాకు సెకండ్ స్టడ్ కోసం అన్నట్టు చిన్న చూస్తున్నామండి. నేను ఇప్పుడు పెట్టుకుంది 18 క్యారెట్స్ గోల్డ్. నాకు అంతగా నచ్చలేదు రోజ్ గోల్డ్. అక్కడ కలెక్షన్ అయితే ఏమీ లేదండి, అంత ఎక్కువ అయితే సెకండ్ స్టడ్స్ కోసం లేదు. ఇంకొకటి ఉంది, చిన్న బొడుపులా ఉంది, కానీ నాకు అది అసలు సరిపోలేదు. సో ఇంకా అది వదిలేసాము. నెక్స్ట్ వచ్చేసి మా బాబు కోసం బౌల్ అది చూస్తున్నామండి. వెయిట్ అది ఉండాలి, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టు చూస్తున్నాము. చిన్నదే తీసుకున్నామండి, ఎందుకంటే ఎక్కువ దానిలో తినడు కదా. సో ఎప్పుడు తిని 1 year లోపే తింటాడు కదా అన్నట్టు ఎక్కువ అయితే తీసుకోవట్లేదు. చిన్నదే స్ట్రాంగ్గా ఉన్నది చూస్తున్నాము. అక్కడే ప్రెస్ చేసి అయితే చూస్తున్నానండి, ఏదైనా నొత్త పడితే వదిలేద్దాం అన్నట్టు. కొంచెం గోల్డ్ కిందన బార్డర్లో వచ్చినవి ఉన్నాయి, నార్మల్ సిల్వర్లో కూడా ఉన్నాయి. నాకు నార్మల్గా సిల్వర్గా ఉన్నది అంత అయితే నచ్చలేదు, ఇలా గోల్డ్ ఫ్రేమ్ ఉన్నదే నచ్చింది. సో దాన్ని కూడా ఏది కావాలన్నట్టు మా బాబుకే నేను పట్టుకోమని చెప్తే తను పట్టుకున్నవి అయితే తీసుకున్నాను. సో నేను తీసుకున్న బౌల్ అదంతా రేపటి వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ స్పూన్ తీసుకుంటున్నాము, చిన్న వెండి స్పూన్ అయితే తీసుకుంటున్నానండి. చిన్నదే తీసుకున్నాను, మరీ పెద్దది తీసుకోలేదు, ఎందుకంటే తన నోటికి సరిపోయేదంతా తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ తర్వాత యూజ్ చేయరు కదా, ఇప్పటికే అన్నట్టు ఇవి తీసుకున్నామండి. నెక్స్ట్ గ్లాస్ మాత్రం కొంచెం బరువుగా ఉండేదే తీసుకున్నాను. నార్మల్ గ్లాస్ కాకుండా వేరే మోడల్ లాంటివి తీసుకున్నాను. చూసారా మా బాబు ఎలా ఆడుకొని లాగేసుకుంటున్నారు. ఇప్పుడు 8th మంత్ కదండి, తనకి అవన్నీ మైల్ స్టోన్స్. ఏదైనా తీసుకునేది మొత్తం నోట్లో పెట్టేసుకుంటాడు. సో గ్లాసెస్ కూడా నార్మల్గా ఉన్నవి కాకుండా కొంచెం బాగా కుదురుగా ఉన్నది అయితే తీసుకుంటున్నాను, స్ట్రాంగ్గా ఉన్నదే తీసుకున్నానండి. ఇప్పుడు మా చేతిలో ఉన్నది నాకు నచ్చింది, కానీ అంత బాగాలేదు, నిల్చోపెడుతుంటే నిల్చోట్లేదు. సో అదైతే తీసుకోలేదు. సో ఆ గ్లాసెస్ కూడా ఏది కావాలని మా బాబుకి ఇచ్చాను, తను ఏది పట్టుకుంటే అదే తీసుకున్నానండి. ఆ బిట్ క్యాప్చర్ చేశారో లేదో తెలియదు, కానీ అబ్బాయి నచ్చిందే తీసుకున్నాడు. నెక్స్ట్ కొంచెం అక్కడే ఖాళీ కూర్చున్నాం కదా అనేసి మా డాడీ వాళ్ళు బిల్డింగ్కి వెళ్ళారని మేము ఇలా పట్టీలను అక్కడ ఉన్న కలెక్షన్ చూస్తున్నాను. మా మమ్మీ అయితే ఒక పెయిర్ పట్టీలు తీసుకుంది. నెక్స్ట్ మా స్కీమ్ అయిపోతుంది కదా, నాకు ఎటువంటి హారం కావాలనేది ఇప్పటి నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నచ్చింది ఏదైనా ఉంటే తీసుకుందామని, లేకపోతే మనం ఆర్డర్ ఇస్తే ఆర్డర్ బేసిస్ మీద అయినా చేస్తారండి. సో అందుకే అది అలా చూస్తున్నాను. నెక్స్ట్ నాకు యూ షేప్లో ఏదైనా తీసుకోవాలని ఉంది, చూడాలి ఆ టైంలో మనకు నచ్చింది ఉంటుందో లేదో. ఒకవేళ లేకపోతే నాకు నచ్చిన మోడల్ ఒకటి ఇచ్చి తీసుకుంటానండి. ఇవన్నీ కేటలాగ్స్ అండి, మనకి యాంటిక్లో వస్తాయి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. అప్పుడు మలబార్ పేజ్లో ఇది ఉంటుంది. ఇది నాకు చూడగానే నచ్చింది, చూడగానే కాదు అంతకు ముందే నచ్చింది. సో ఎలా ఉంటుందని వేసుకున్నాను. ఇది వెయిట్ వచ్చేసి 80 grams ఇలా ఉంది గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ వచ్చేసి 73 grams ఇలా ఉంది. అమౌంట్లో చూసుకుంటే 7 lakhs to 8 lakhs అయితే పడుతుంది. సో ఇదండి అమ్మాయి కొన్న చైన్, డీ లాకెట్. చైన్ అయితే బాగానే ఉంది, తులంలో కదా, గట్టిగానే ఉంది, కానీ ఏది రఫ్ అండ్ టఫ్గా వాడద్దని అతను క్లియర్గా చెప్పేశాడు. సో నేను లేనప్పుడు అయితే ఇది డీ లాకెట్ తీసుకున్నారండి, అంత నేను చూసుకోలేదు. ఇయర్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి 2.67 grams పడింది, పావుతులం. బౌలు గ్లాస్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. తీసుకున్న పట్టీలు ఇవ్వండి. దీని యొక్క బిల్లు డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ క్లియర్గా చూపిస్తాను. ఇవి చాలా సింపుల్ గానే ఉన్నాయండి, హెవీగా కాదు.
దీని యొక్క బిల్లు డీటెయిల్స్ ఎన్ని గ్రామ్స్ పడ్డది అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో నేను కొనుక్కున్న మెట్టలు ఇవ్వండి. ఇవి కొత్త మోడల్ కదని తీసుకున్నాను. ఆల్రెడీ మమ్మీ అయితే పెట్టేసుకుంది. పిల్లీలు అంటారు కదా, అవి పాత మోడల్, అందుకే చూపించట్లేదు. కానీ ఇది బాగున్నాయి కదని మీకు చూపిస్తున్నాను. ఎవరికైనా ఇటువంటివి నచ్చినట్టుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు చూపిస్తారండి. సో మనకి ఇది అడ్జస్టబుల్ కదండి, ఇలా లాగితే సరిపోతుంది. ఇదైతే ఫింగర్ రింగ్ గా కూడా చాలా బాగుందండి, పెట్టుకొని చూసాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదే విధంగా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. అదే విధంగా నేను కొన్న ప్రతి వస్తువు యొక్క బిల్లులతో సహా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తానండి. ఎంత విఏ పడింది, వేస్టేజ్ ఎంత, ఐ మీన్ విఏ అంటే వేస్టేజ్ మేకింగ్ కదా, వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ watching. Bye all.